అదే మీకు మాట్లాడించాను. ప్రవచనకర్త అని అసలు ఎలా పేరొచ్చిందండి? అంటే ఆ! నార్మల్‌గా పాటలు పాడారు. ప్రజల్లోకి మీ వాయిస్ ఎళ్ళింది. అందరూ ఆదరించిర్రు. అది ఓకే. మీకు ప్రవచనకర్త అని అలా అసలు గుర్తింపు ఎలా వచ్చింది? ఆ! ఈ సీకువాడే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను గదమ్మా! హ్మ్. ఇప్పుడు ఏదైనా ఉన్నదాన్ని ఇప్పుడు మన ఇంటికి ఎవడైనా సుట్టపోడొత్తాడు. హ్మ్. సుట్టపోడొచ్చినాక వాడు మిండ్రుగా మనం తినబెడతాం, తాగబెడతాం, మంచిగుంటాడు వాడు. కానీ పోయేటప్పుడు వానికేం దూల వాడు ఏదో ఒకటి ఇప్పుడు మంచోడిని మంచిగానే అనాలే. ఇప్పుడు వాస్తు చూడకుండా మనం ఏమైనా ఇల్లు కట్టుకోలేమా? హ్మ్. అన్నీ చూసుకొనే కట్టుకుంటాం గదా! కట్టుకుంటాం. ఇక వాడొచ్చి ఏదో ఇటుకపెళ్లి ఇట్టటయింది, ఇదేదో కొంచెం ఇటు జరిగింది అనగానే వాడు అన్ని లక్షలు పెట్టిన ఇల్లులు వాడట్ట కూలగొట్టడం. హ్మ్. ఇప్పుడు ఇట్లా కాదురా బిడ్డ మనం ఇప్పుడు పిల్లలు పుట్టకుంటే రాళ్ళు రప్పలను మొక్కి వాడేదో తాయిత గడితేనే ఇట్లా కాదు కదా. ఇప్పుడు దానికి ఒక దేవుని రూపం కనుమరుగు. ఇప్పుడు కనిపించని దేవుడు ఎక్కడున్నాడో కానీ కనిపించే నిజమైన దేవుడు డాక్టరే. డాక్టరే. అందుకే కనిపించే దేవుడురా కరుణగల్లవాడురా మానవత్వానికి మారు పేరై నిలిచాడురా వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. కనిపించని దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ కనిపించ నిజమైన దేవుడు మీరే సారు. చావుకు చివర ఉన్న మనిషిని బ్రతికిస్తావు, మరో జన్మను ఇచ్చి లోకానికి చూపిస్తావు. వందనం నీకు వందనం మా డాక్టరు సారు నీకు వందనం. ముట్టుకొని రోగం ఉన్న చావుకు చివర దశలో ఉన్నా కానీ మనం బ్రతికించి మరో జన్మాన్ని ఇచ్చి లోకాన్ని చూపేటటువంటి గొప్ప మన దేవుడు ఈయనే. కానీ ఇటువంటి దానికి మనం నమ్మాలి. నిజం ఏమున్నదో దాన్ని నమ్మి పోవాలన్నదే దానిపైన మన పోరాటం, ఆరాటం అవన్నీ చేసుకుంటా హ్మ్. వెళ్తా ఉన్నాం. ఓకే. ఇప్పుడు ప్రవచనకర్త అన్నారు గదా! మీరు ఎలాంటి ప్రవచనాలు చెప్తున్నారు అసలు? ఇదే ఇప్పుడు మూఢనమ్మకాల పైన ఈ కనుమరుగైతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏ జాతి వాళ్ళు ఉండని ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం కాపాడుకోలేకపోతే ఇదే ఇక్కడికే నాశనం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మేము మాదల్లో కూడా మీరు చూడండి అమ్మా, ఇప్పుడు మా తిండి వేరు. హ్మ్. మేము అందరి తినేలాగా ఆ తిండిలు తినం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఇవన్నీ చికెన్ బిర్యానీలు ఇవి అవి అన్నీ వచ్చినాయి. కానీ దానికంటే ముందే మాదల సొలాయ్ అని ఉంటుంది. సొలాయ్ అంటే నల్లతోటి చేస్తారనమాట, రక్తంతోటి హుహు. అది చేసాడు. అట్లా మేము ఏదైనా అమ్మవారికి ఏదైనా బలిచ్చేది అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి. కానీ హ్మ్. ఇప్పుడు మేము జొన్న రొట్టె, జొన్న గట్క, హ్మ్. ఇప్పుడు ఇటువంటి మేము అప్పుడు ఏదైతే తిన్నామో మా తాత ముత్తాతలు హ్మ్. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఇప్పటిది కాదు. ఈ సంస్కృతి సాంప్రదాయం 8500 సంవత్సరాల చరిత్ర. అంటే సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు మా వేషధారణ మారలే. అంటే ఇవన్నీ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన పూరే దునియా మేరా ముట్టి మహే. ఈ ఫోన్లు 3 గంటల సినిమా నుంచి 30 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ వరకు కూడా చూడలేకపోతున్నాడంటే ఎక్కడికి వచ్చిండో మనిషి చూడు. అంటే అంతమైపోతుంది ఇదంతా వ్యవస్థ. వీటన్నిటిని ఏ రూపంలో ఏది ఎక్కడైనా కానీ మనది మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మా వాళ్ళు కూడా అప్పట్లో అద్దర రైకులతోటి ఎంతో అద్భుతంగా ఉండేటోళ్ళు. ఒక అమ్మవారు ఎట్లుంటుందో గుళ్ళే అంత అద్భుతంగా ఉండేటోళ్ళు. ఇప్పుడు కూడా టీవీ సీరియళ్ళల్లో ఈ సినిమాలు చూసి ఇవన్నీ వాళ్ళు కూడా ఈ వేషధారణను మర్చిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇది మన ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మానాలను కాపాడుకుంటామని మేము ఎట్లయితే రాసుకున్నామో ఇది కూడా మన బోలి అంటే మేము మాట్లాడుకునే భాష లిపి లేకున్నా కానీ ఇంతమంది ఒకే భాషని మాట్లాడుతున్నారంటే ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు ఇటువంటి ఈ వేషధారణకు కూడా దీనికి ఒక చరిత్ర. ఇప్పుడు ఇటువంటి అద్దాలే ఉంటాయి. ఎక్కడైనా బంజారా వాళ్ళు ఇది వేసుకుంటే ఆహా మీరు బంజారా నాయక్ కదా అనే గుర్తు పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు మేము కొండ కోనల్లో బతుకుతూ ఉంటారు. ఎక్కడైనా కట్టెలు ఏరుకో రావడమో లేకుంటే దూరం నుంచి మంచి నీళ్ళు తేవడంకో అక్కడక్కడ కొండ కోనలో చిన్న చిన్న గుడిసెలు కట్టి ఉంటా ఉంటారు. ఈ అద్దాలు ఎందుకు ఇట్లా ఏ జాతులలోకి ఎక్కడ ఉండదు, ఈ ఓన్లీ బంజారా వాళ్ళే వేసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ అద్దం ఉన్నది, మీరు ఇందులో కనబడతా ఉన్నారు. ఎన్ని అద్దాలు ఉన్నాయి గంత అద్భుతంగా కనబడతా ఉన్నారు మీరు. ఏదైనా ఆ అడవిలో ఉన్నటువంటి జీవరాశులు ఏనుగులు కానీ పులులు కానీ ఇంకేదైనా భయంకరమైన జీవరాశులు మన మీదికి దాడికి వస్తే రాత్రిపూట అక్కడిక్కడ ఒక పులి వస్తా ఉంటే ఒక 100 పులులు కనబడతాయి ఇలా ఈ అద్దాలలో. అంటే అది చూసి భయపడి పారిపోతారు. అంటే చూడు ఒక సంస్కృతిని ఎట్లా ఈ అద్దాలకు కూడా ఒక చరిత్ర ఉంది. మళ్ళీ అలాగే చూసుకుంటే ఏనుగు దంతాలతో చేసినట్టు బొక్కలు, అంటే మేము బొక్కల గాజులు వేసుకుంటాం అనమాట. మామూలుగా తీర్థంలో అక్కడిక్కడ దొరుకుతా ఉంటాయి. మనకి ఏదైనా మన మీద దాడికి వచ్చినా కానీ మొదటిగా చెయ్యి పెడితే చెయ్యే పెడతాం కదా మనం. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి దానికి తాకినా లేకుంటే ఏదైనా చెయ్యి
కొరికినా కానీ ఆ బొక్కల గాజులు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ బ్యాంగిల్స్ మీరు వేసుకునే గాజుల కంటే కొంచెం పెద్ద సైజులు ఉంటాయి. ఏదైనా వచ్చినా అది అదే ఊసిపోవాలి కానీ చెయ్యికి ఏం కాదు. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. దరిదాపుల బంజారా వాళ్ళలో ఉన్నటువంటి వెండి ఒక తల్లి అంటే మాదంలో ఒక అమ్మలు వెండి దరిదాపుల 1.5 నుంచి 2 కిలోలు ఒక ఒంటి మీదనే ఉంటది వాళ్ళకు. అంత వెండి ఉంటది. ఇవన్నీ మేము చేసుకునే రద్దాల రైకిల కాడ ఇక్కడ పేటి ఇదంటాం, ఇది గుంకుటో టోపులి అని ఇక్కడ ఉంటది. కొంచెం చెవు కింద భాగంలో వేలాడుతూ ఉంటది. అవన్నీ వెండితోటి ఉంటది. బాజుబంద్ ఇవన్నీ పేట్రీ కమ్మర్ పట్టి ఈ పట్టీలు కూడా అన్ని ఆ వెండితోటి అంటే అంత అద్భుతంగా మేము వెండి వ్యాపారం కానీ లేకుంటే మళ్ళీ చిన్న చిన్న ఉప్పు వ్యాపారం కానీ అంటే మాదళ్ళ నుంచి ఒక్కొక్కటి అలా ఇప్పుడు ఇవన్నీ వచ్చిన కొద్దీ ఇవన్నీ కనుమరుగైపోతా ఉన్నాయి. కానీ ఇవన్నీ మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. మనది మనకు ఉండాలనే ఒక దానితో మేము కేవలం ఇన్ని ప్రోగ్రాంలు వచ్చినా, ఇన్ని సినిమా అవకాశాలు వచ్చినా, ఇన్ని ఉన్నా కానీ వాటికి అన్నిటికి కొంచెం అలా పక్క పెట్టి ఇప్పుడు అది ఏవైనా చేయొచ్చు. తెలుగులో ఉన్నారు ఇప్పుడు మీరు ఇంకోటి 10 మంది యాంకర్లు మీలాగా ఉంటారు. ఇప్పుడు మాదన్లో కూడా ఇటువంటి లేని కాలంలోనే అంత అద్భుతం సృష్టించారు. ఇప్పుడు ఉన్నదల్లా కూడా ఉన్నాయని మాయమైతేనే కాబట్టి మా అసంటోళ్ళు కూడా మాకు శాతమైనంత మట్టుగా ఖచ్చితంగా తండాలలోకి వెళ్ళి ఆ సంస్కృతి సాంప్రదాయం మన వాళ్ళు ఎట్టుండే, మనం ఎట్లా బతికినాం, మన ఇవన్నీ వీడు ఉపాసం ఉండే ఈ అవని పైన మొదటిసారిగా అన్నం నేర్పించిందే ఈ బంజారా వాళ్ళు. ఇప్పుడు రహదారులు చూస్తా ఉన్నాం, నేషనల్ హైవే, ఈ రైల్వే ట్రాకులు, ఇవన్నీ ఈ అవనికే దారి చూపించినటువంటి మొదటి శాస్త్రవేత్త ఈ బంజారా. ఎందుకంటే మేము గుట్టెళ్ళలో ఉంటాం కదా, ఈ వస్తు సామాగ్రిలు అన్నీ ఇక్కడ నుంచి అక్కడ జారా కొడుతూ ఉంటాం. మేము నడిచే తొవ్వలనే దాన్ని బట్టి నేషనల్ హైవేలు కానీ ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. అంటే అంత గొప్ప చరిత్ర. ఈరోజు చెరువుల కారణం అక్కడిక్కడ ఉండి ఆ గింజలను పండించి మొదటిసారిగానే ఇట్లా అన్నం ఇట్లా ఉంటుంది, దీని వండుకోవాలి, ఇట్లా తినాలని నేర్పిరంటే ఇట్లా ఇంత అద్భుతంగా ఉండేటోళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు తాగుడు తినుడు వల్ల కొంతమంది చెడిపోతారులే కానీ బంజారా వాళ్ళు ఖచ్చితంగా 100 సంవత్సరాలకు పైచిలే బతికిన వాళ్ళు ఉన్నారు. మా తాతలు కానీ ముత్తాతలు కానీ అట్లా వాటిని మనం కాపాడుకోవాలని మేము ఇక అప్పటి నుంచి ఇలా ప్రవచనాలు మాటలనే ఒక పాట రూపకంగా కానీ ఒక ప్రవచనాల రూపకంగా కానీ అలా వాళ్ళకి చెప్పి మాట రూపకంగా పాట రూపకంగా ఒక చిన్న చిన్న సినిమాల రూపకంగా షార్ట్ ఫిలింలు ఇట్లా మేము పొద్దుగాల అయితే ప్రవచనాలు వస్తూ ఉంటాయి టూరీ బంజారా. ఇట్లా నేను చెప్పుకుంటా పోతా. అంటే మొత్తానికైతే మీ బంజారా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మీరు ఈ ప్రవచనాలు చెప్తున్నారు. అలాగే మీకు గుర్తింపు వచ్చింది. అయితే ఫైనల్గా మా కోసం ఒక మంచి పాట పాడితే ముగించేద్దాం. తప్పకుండా, ఎందుకంటే ఇంత మంచి అవకాశం 4 మాటలు మీకు మాట్లాడడానికి నాకు ఈ వేదికను కల్పించినటువంటి మీకు మన బీఆర్కే యాజమాన్యాన్ని కూడా మరొకసారి శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేసుకుంటూ, మాయమైపోతున్నడమ్మా మనిసన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, 100కో కోటికో ఒక్కొడే ఒక్కొడు, 100కో కోటికో ఒక్కొడే ఒక్కొడు, యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అలా ఈ మానవత్వం మట్టిలో కలిసిపోకుండా మనం అందరం ఈరోజు గణపతి పండుగ సందర్భంగా కూడా చాలా ఇందాక కూడా మేము ప్రోగ్రామ్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎన్ని ఊర్లు 200 ఇళ్ళు ఉన్నా 500 ఊరు ఒకటే ఇల్లు ఉన్నా కానీ అందరు కలిసి ఒకే గణపతిని కూర్చుండబెట్టేటోళ్ళు. ఇప్పుడు గల్లీకి 4 ఉన్నాయి. అంటే వీళ్ళు ఏదో భక్తి ఎక్కువయో ఇంకేదో ఏదో అట్లా కాదు, వీళ్ళకి పైసలు ఎక్కువై, వీళ్ళకి మదాలు పెరిగి, వీళ్ళు ఒకరికొకరు పడక, వీళ్ళకొకరికొకరు కలిసి లేక వీళ్ళంతా విడివిడిగా ఉన్నారన్నమాట. అందుకే గన్ని పుట్టుకొస్తా ఉన్నాయి. భగవంతుడు అందరి కలిసి ఒక్క జాగాలో పెట్టి ఆ పాటలు ఆటలు సంకీర్తనాలు ఆ ఉన్నటువంటి సిరితల రామన పాటలు పాడుకుంటే ఎంత అద్భుతంగా ఉండాలి. అట్లా అందరు కలిసిమెలిసి ఉండాలనే మా ఆలోచన, మా భావం, మా యొక్క కళ కూడా అదే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు.